ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు ఆదివారం జూన్ 28వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు ఆదివారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం జూన్ 28వ తారీఖున ఆదివారం రోజున కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులకు పూర్తి ఫలితాలను చూసుకుంటే గనక రేపటి రోజు కుంభరాశి వారు ఎవరైనా మీ వద్దకు వచ్చి అప్పుగా డబ్బులు అడిగితే ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే గనక ఆ డబ్బులు మీ చేతికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే షూరిటీ సంతకాల పైన కూడా మీరు ఎవరైనా షూరిటీలు అడిగితే వారికి షూరిటీలు ఇవ్వకండి. మధ్యవర్తిత్వం మీకు అస్సలు ఈరోజు పని చెయ్యదు. ఈ విధంగా మీరు మధ్యవర్తిత్వానికి వెళ్తే గనక మీకు ఆపదలు పొంచి ఉంటాయి. కాబట్టి ఈ ఆదివారం రోజున మీరు ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, షూరిటీ సంతకాలు పెట్టకూడదు. ముఖ్యంగా మధ్యవర్తిత్వం అస్సలు మీకు పని చెయ్యదు. ఇక ఆదివారం రోజున కుంభరాశి వారు ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక ఆదివారం రోజున కుంభరాశి వారి ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. గతంలో మీ ఇంట్లో ఏమైనా గొడవలు, మనస్పర్ధలు, కొట్లాటలు జరిగి ఉంటే అవి ఈరోజు ఒక పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. ఇంట్లో మీరందరూ కుటుంబ సభ్యులతో చర్చించి మీ యొక్క సమస్యను పరిష్కరించుకుంటారు. ఇక కుంభరాశికి చెందిన ఉద్యోగులకు ఈరోజు మీ ఆఫీసుల్లో మీకు అప్పగించిన పనులు కొంచెం ఆలస్యమైన ఆ పనులను ఎట్టకేలకు పూర్తి చేసుకుంటారు. అలాగే సహోద్యోగులతో మీకు పనుల వలన సహాయం అందుతుంది. పై అధికారుల చేత మీకు ప్రశంసలు అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాలు అద్భుతంగా సాగినా కూడా లాభాలు కొంచెం తక్కువగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు వ్యాపారాలు నడిచినా కూడా లాభాలు మిశ్రమంగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించండి. అంటే ఏదైనా మీరు కొనాలనుకున్న ప్రాపర్టీస్ కానీ, ఏదైనా ఇంట్లో వస్తువులు కానీ కొనాలనుకుంటే వెనక ముందు ఆలోచించి కొనుగోలు చేస్తే మీకు మంచి జరుగుతుంది. లేదంటే లేనిపోనిగా అప్పుల బాధల్లో పడతారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి. సమయానికి భోజనం, నిద్ర, నడక, వ్యాయామం, మెడిటేషన్ వంటివి క్రమం తప్పకుండా మీరు చేసుకోవాలి. ఈ విధంగా మీరు చేసుకుంటే మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి విద్యార్థుల పరంగా చూసుకుంటే పిల్లలు చదువులపైన ఫోకస్ పెడతారు. కాబట్టి పిల్లలను చదువులపైన శ్రద్ధ వహించేలాగా పెద్దలు మీరే చూసుకోవాలి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఆదివారం రోజున మీరు ఒక శుభ కార్యక్రమంలో హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విందు వినోదంలో పాల్గొంటారు. లేదా మీ ఇంటికి బంధువులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఆదివారం రోజున మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఉదయం మీరు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. మీ ఇంట్లో మీరే మీ చేతులతో దీపారాధన చేసుకోవాలి. అలాగే మీ ఇష్టదైవారాధన చేసుకోవడం వల్ల ఈరోజు ఆదివారం మీకు ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులు పోయి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.